హలో అండి. ఈరోజు వీడియోలో మనము మీల్ మేకర్ పులావ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. లంచ్ బాక్సెస్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మీల్ మేకర్‌ని సోయా చంక్స్ అని కూడా అంటారు. సోయా బీన్స్‌ని చక్కగా నానబెట్టుకొని, దాని నుంచి వచ్చిన పేస్ట్‌లో వాటర్‌ని సెపరేట్‌గా, పల్ప్‌ని సెపరేట్ చేసుకున్నాక, పల్పర్‌ని చక్కగా డ్రై చేసుకొని వీటిని చంక్స్‌లా తయారు చేసుకుంటారు. సో, ఇప్పుడు మనము పులావ్ రెసిపీలోకెళ్ళిపోదాం. హాయ్! హలో! నమస్తే. నా పేరు రిధిమా. వెల్కమ్ టు రిధీస్ క్రియేషన్స్. సో, ముందుగా మనము సోయా చంక్స్‌ని నానబెట్టుకోవాలి. సో, దీనికోసం మరుగుతున్న నీళ్ళలోకి సోయా చంక్స్‌ని యాడ్ చేసుకొని, అవి కొంచెం సైజ్ పెరిగిన తర్వాత కూల్ వాటర్‌ని యాడ్ చేసుకొని, ఓవర్ కుక్ కాకుండా పక్కకు పెట్టేసుకోవాలి. చక్కగా ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మనము మ్యారినేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దాం. మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. సో, మ్యారినేషన్ కోసం కొద్దిగా ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ బైండింగ్ కోసం కొద్దిగా కర్డ్‌ని యాడ్ చేసుకోవాలి. కర్డ్‌ని యాడ్ చేసుకోవటం వల్ల మంచి గ్రేవీ కూడా ఉంటుందనమాట కర్రీకి. సో, ఫైనల్‌గా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మీల్ మేకర్‌ని కొంచెంసేపు మనము పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము బియ్యాన్ని నానబెట్టుకుందాం. ఒక 15-20 మినిట్స్ పాటు బియ్యాన్ని సోక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బాస్మతి రైస్ అయినా కూడా దీనిలోకి వాడుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఘీ 1 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క అండ్ లవంగం ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా మనము మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి, ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వచ్చేసినాయి అనుకున్న తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సో, మనం యాడ్ చేసే మసాలా ఇంగ్రీడియెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. ఆల్రెడీ మనం సోయా చంక్స్‌లో కూడా వేసుకున్నాం. సో, ఇప్పుడు కొంచెం టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఈ ప్లేస్‌లో ఇంకా క్యారెట్, బీన్స్, పొటాటో ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ ఇది ప్యూర్‌గా సోయా చంక్స్‌తోనే చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఎటువంటి ఇంగ్రీడియెంట్స్‌ని వేయట్లేదు. సో, టమాటా వన్స్ ఫ్రై అయిపోయిందనుకున్న తర్వాత పసుపు అండ్ కొంచెం కారం వేసుకోండి. కారము కొంచెం కలర్ రావాలనుకుంటే గనక కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే గనుక మంచి కలర్ వస్తుంది. అండ్ బిర్యానీ మొత్తానికి సరిపడే ఉప్పుని ఒకేసారి వేసేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్ అప్పుడు సాల్ట్ వేసుకొని ఉన్నాం కాబట్టి చూసుకొని కర్రీలోకి వేసుకోండి. సో, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అన్నిటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో, ఈ స్టేజ్‌లో మీకు సరిపోయిందా లేదా ఉప్పు అనేది చెక్ చేసుకోండి. సరిపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్వీట్ కార్న్ సీడ్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్‌తో క్లోజ్ చేసుకొని ఒక 2-5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో వాటర్ అంతా కూడా మరిగించుకోవాలి. వన్స్ స్వీట్ కార్న్, మిల్ మేకర్ అంతా కూడా చక్కగా ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. చక్కగా తీసుకెళ్ళిపోయి రైస్ కుక్కర్‌లో పెట్టేసుకోండి. ఈ రైస్ కుక్కర్‌లో ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే తొందరగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం పద్దాకలా వచ్చి చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. అండ్ పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. పులావ్‌ని చక్కగా రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ విజన్స్.